ఈ రోజు పొద్దున అందరు లేచేసరికి ఒక పెద్ద న్యూస్ విన్నారు. అదేంటంటే యుఎస్ ఇంకా ఇండియా మధ్యలో ట్రేడ్ డీల్. సో ఈ డీల్ ఎందుకు పెద్దది అంటే ఇండియా ఇంకా యుఎస్ మధ్యలో డొనాల్డ్ ట్రంప్ వచ్చినాక రిలేషన్స్ అనేవి చాలా దెబ్బతిన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద పగబట్టినట్టు టారిఫ్ మీద టారిఫ్ వేసుకుంటూ ఇండియన్ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేస్తూ వచ్చిండు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన దేశంలోని తమిళనాడు, కేరళ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి ఏరియాస్ నుండి టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో, బట్టల కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో మన దగ్గర నుంచి యుఎస్ కి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్స్ పైన, ఇండియన్ ఇంపోర్ట్స్ పైన ఫస్ట్ 25% టారిఫ్స్ వేసిండు. అది కాకుండా మన ఇండియా రష్యా నుండి ఆయిల్ కొంటున్నందుకు మరో 25% పెనాల్టీ వేసిండు. అంటే టోటల్ 50% టారిఫ్స్ అనేవి ఇండియన్ ప్రొడక్ట్స్ మీద, యుఎస్ లోకి ఎంటర్ అయ్యే ప్రొడక్ట్స్ మీద టారిఫ్ వేయడం జరిగింది. సో దీని వల్ల అక్కడ ఉన్న ఇంపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలోని ప్రొడక్ట్స్ ని కొనకుండా చీప్ గా వచ్చే వియట్నాం ఇంకా బంగ్లాదేశ్ ఇట్లాంటి కంట్రీస్ నుండి టెక్స్టైల్స్ ఇంకా వేరే ప్రొడక్ట్స్ ని కొనడం స్టార్ట్ చేశారు. దాని వల్ల మన దేశంలో ఉన్న ఎక్స్పోర్టర్స్ అండ్ చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏమో దాంట్లో మీద ప్రెషర్ పడ్డది అండ్ ఎకనామిక్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో ఇలాంటి పొజిషన్ లో వీళ్ళందరూ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఏంటంటే ఇండియా ఇంకా యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ ఎలా కుదురుతుందని. ఈ పొద్దున యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వదిలేడు. అదేంటంటే యుఎస్ ఇంకా ఇండియా మధ్యలో ట్రేడ్ డీల్ కుదిరిందని, ఇండియా మీద ఉన్న ఈ 50% టారిఫ్ ఏదైతుందో దాంట్లో 25% తీసేసి మిగతా 25% నుండి ఈ టారిఫ్ రేట్ ని 18% చేస్తున్నట్టు ప్రకటించారు. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవ్ అనమాట. దీని వల్ల మనం ఎక్స్పోర్టర్స్ ఎవరైతున్నారో ఇంతకుముందు 50% టారిఫ్స్ ఏవైతే కడుతున్నానో ఇప్పుడు అది 18% అవ్వడం వల్ల మళ్ళీ మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది కాకుండా మీరు ఇక్కడ గమనిస్తే ట్రంప్ చాలా తెలివిగా ఇంకా 2 ఎక్స్ట్రా పాయింట్స్ మాట్లాడిండు. అదేంటంటే ఇండియా $500 బిలియన్ విలువ చేసే ఎనర్జీ, టెక్నాలజీ, డిఫెన్స్ ఇంకా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ని కొంటది అని చెప్పేసి, అది కాకుండా యుఎస్ నుండి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల పైన ఇంతకుముందు వేసే ట్యాక్స్ 100%, 50% ఏదైతుందో దాన్ని కంప్లీట్ గా జీరో చేస్తారు అని చెప్పేసి అతను మాట్లాడాడు. ఇదే కాకుండా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ ని కంప్లీట్ గా ఇండియా బ్యాన్ చేయాలి అని చెప్పేసి ట్వీట్ లో క్లియర్ గా మెన్షన్ చేసిండు. కానీ మనం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ట్వీట్ చూస్తే ఇందులో ఇవన్నీ ఏమి లేవు. ఇందులో ఒకటే ఉంది. అదేంటంటే ఇండియా ఇంకా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ అనేది కుదిరింది. అందులో 25% నుండి 18% కి యుఎస్ ఇండియా మీద టారిఫ్ వేస్తుంది అని చెప్పేసి. కానీ దీంట్లో ఈ 0% ట్రేడ్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈ $500 బిలియన్ ట్రేడ్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. రష్యన్ ఆయిల్ గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు మోడీ గారు. బట్ ఇక్కడ మీరు చూస్తే యుఎస్ ప్రెసిడెంట్ యొక్క ఎగ్జైట్ తో మాట్లాడుతుంటాడు. సో దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే యుఎస్ ఎప్పుడు ప్రొయాక్టివ్ గా ఇంకొకటి పుష్ చేస్తా ఉంది. సో ఇది అయింది కదా, నెక్స్ట్ ఇది కావాలి, ఇది అవుతుంది, ఇది మా ఎక్స్పెక్టేషన్ అన్నట్టు పుష్ చేయాలని చూస్తూ ఉంటుంది అనమాట. బట్ ఏవి కూడా సైన్ చేసే వరకు అవి కంప్లీట్ డీల్స్ కాదు. ఇది జస్ట్ వీళ్ళు మాట్లాడుకొని ఆన్ ద కాల్ మాట్లాడుకునేది. అంటిల్ ఆర్ అన్లెస్ ఒక అఫీషియల్ సైన్ అయ్యే వరకు ఈ ట్రేడ్ డీల్ లో ఏముంది అనేది మనకి ఇంకా క్లారిటీ రాదు. ఒకటే క్లారిటీ మనకు వచ్చింది. అదేంటంటే ఇండియన్ ఇంపోర్ట్స్ పైన యుఎస్ 18% టారిఫ్స్ వేయబోతుంది. సో దట్ ఈస్ క్లియర్. దీనివల్ల మరి ఎవరికి బెనిఫిట్ అంటే ప్రస్తుతానికైతే మన ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఈ చిన్న చిన్న లోకల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్స్పోర్టర్స్కి అయితే ఇది బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే 50% నుండి 18%కి రావడం వల్ల. అండ్ దానితో పాటు ఒకవేళ యుఎస్ ప్రొడక్ట్స్ ని కనుక మన లోపలికి 0% ట్యాక్స్ తోటి ఇన్వైట్ చేసినామంటే మన దగ్గర ఉన్న లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ దెబ్బతింటారు, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ దెబ్బతింటాయి అండ్ డైరీ ప్రోడక్ట్స్ దెబ్బతింటాయి. సో ఇదే కాకుండా మనం రష్యాలో ఆయిల్ ని కొనడం ఆపుతారా అంటే ఆల్రెడీ ఈ లాస్ట్ జనవరి మొత్తంలో కంపెనీ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ని కంప్లీట్ గా బ్యాన్ చేసింది. అంటే ఆల్మోస్ట్ రష్యన్ ఆయిల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడం కూడా మనం తగ్గిస్తూ వస్తున్నాం. బట్ ఇది అఫీషియల్ గా ఇండియన్ గవర్నమెంట్ అయితే ఏది కన్ఫర్మ్ చేయలేదు. లెట్స్ సీ ఈ తర్వాత ఏం జరుగుతుంది, ట్రేడ్ డీల్ ఎంత వరకు వెళ్తుంది అనే విషయాలు మనం ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత కంప్లీట్ సైన్ అయిన తర్వాతనే వస్తాయి. బట్ ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవాలి.